అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆరాధ్య యేచూరి, ఫర్టిలిటీ అండ్ విమెన్స్ హెల్త్ స్పెషలిస్ట్. ఈరోజు మనం అందరికీ రిలవెంట్ అయిన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. డయాబెటిస్ రిస్క్. చాలా మందికి షుగర్ వచ్చాక షుగర్ వచ్చిందని తెలుస్తుంది. ఒకవేళ మీకు డయాబెటిస్ రిస్క్ ఉందని మనం ముందే తెలుసుకోగలిగితే దాన్ని ప్రివెంట్ చేయగలుగుదాం. సో మీకు డయాబెటిస్కి రిస్క్ ఉందా? ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూద్దాం. ఫ్యామిలీ హిస్టరీ. ఫాదర్కి, మదర్కి, సిబ్లింగ్స్కి డయాబెటీస్ ఉంటే మీకు ఆటోమేటిక్గా రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి లైఫ్ స్టైల్ తోడైతే మీ రిస్క్ ఇంకా పెరుగుతుంది. పీసీఓఎస్ ఉన్న అమ్మాయిలకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆల్రెడీ ఉంటుంది. సో వీళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే రిస్క్ 4 times పెరుగుతుంది. సెంట్రల్ ఒబేసిటీ అంటే అమ్మాయిలకు కానీ మగవాళ్ళకు కానీ పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. లైఫ్ స్టైల్, రోజంతా కూర్చునే ఉండడము, లేచి తిరగకుండా ఉండడము, ఇవన్నీ మీకు డైరెక్ట్గా డయాబెటీస్ రిస్క్ని పెంచుతుంది. లైఫ్ స్టైల్తో పాటు మనకి ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా రైస్ తినడం, స్వీట్స్ తీసుకోవడం, బేకరీ ఐటమ్స్ ఎక్కువగా తినడము, షుగరీ డ్రింక్స్ తీసుకోవడం, వీటన్నిటి వల్ల కూడా మీకు రిస్క్ అనేది పెరుగుతుంది. హై షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు బాడీ మనకు కొన్ని సింటమ్స్ ఇస్తుంది. ఇవేంటి? ఎక్కువగా దప్పిక వేయడం, పద్దాక బాత్రూమ్కి వెళ్ళడం, రికరెంట్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావడము, లేదా స్కిన్ మీద ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఎప్పుడు టైర్డ్గా ఫీల్ అవ్వడము, లేదా ఏదైనా దెబ్బ తాకినప్పుడు తొందరగా హీల్ అవ్వకుండా ఉండడం, ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం మనం జాగ్రత్త పడాలి. ఒక్కసారి వస్తే ఓకే, బట్ పద్దాక వస్తే మాత్రం డెఫినెట్గా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. లేటెస్ట్ అండ్ సైంటిఫికలీ ప్రూవెన్ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకుందాం. వెయిటే కాదు, వేస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. వేస్ట్ సర్కంఫరెన్స్ మోర్ దెన్ 35 inches ఇన్ విమెన్, మోర్ దెన్ 40 inches ఇన్ మెన్ ఉంటే మీ డయాబెటీస్ రిస్క్ ఎక్కువ అవుతుంది. స్లీప్, ఇది చాలా ఇంపార్టెంట్. లెస్ దెన్ 6 hours స్లీప్ ఉంటే మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. స్ట్రెస్, హై స్ట్రెస్ లెవెల్స్ వల్ల హై కార్టిజాల్ లెవెల్స్ అనేవి ఉంటాయి. దీనివల్ల మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది అండ్ డయాబెటీస్ రిస్క్ పెరుగుతుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ, ఇది ఇండియాలో చాలా కామన్. వైటమిన్ డి లెవెల్స్ లో ఉన్నప్పుడు మీ ఇన్సులిన్ యాక్షన్ అనేది పూర్గా ఉంటుంది. సో డయాబెటీస్ రిస్క్ కూడా పెరుగుతుంది. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఇంతకుముందు ఒక ప్రెగ్నెన్సీలో ఎవరికైనా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే రిస్క్ 2 folds ఎక్కువ. సో వీళ్ళు డెఫినెట్గా జాగ్రత్త తీసుకోవాలి. రొటీన్గా షుగర్ లెవెల్స్ అనేవి చెక్ చేస్తూ ఉండాలి. అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటే కొంతమందికి స్కిన్ మీద, నెక్ దగ్గర, అండర్ ఆర్మ్స్ దగ్గర స్కిన్ అనేది డార్క్ అవుతుంది, థిక్ ఎండ్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజీలీ ఐడెంటిఫైబుల్ సైన్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మీ స్కిన్లో మీరు ఈ చేంజెస్ చూసుకుంటే మాత్రం డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్ చేయించుకోవాలి. మీరు రిస్క్లో ఉన్నట్టు గనక మీకు అనిపిస్తే తప్పకుండా ఈ టెస్ట్ చేయించుకోండి. హోమా ఐఆర్ ఇండెక్స్, ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ కోసం చేసే టెస్ట్. కనీసం 8 hours ఫాస్టింగ్తో వెళ్ళి మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అండ్ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ చెక్ చేస్తారు. ఒక క్యాలిక్యులేషన్ చేసి మీకు దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా, మీకు ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎంతవరకు ఉంది అనేది ఈ టెస్ట్ ఒకటి మనకి చెప్తుంది. వీటితో పాటు HbA1c, లిపిడ్ ప్రొఫైల్, వైటమిన్ డి లెవెల్స్ కూడా మీరు రిస్క్ కేటగిరీలో ఉంటే తప్పకుండా ఇయర్లీ వన్స్ అన్నా చెక్ చేసుకోండి. డయాబెటీస్ ఒక్క రోజులో రాదు, అది స్లోగా స్టార్ట్ అవుతుంది. కొన్ని ఇయర్స్ తర్వాతే మనకి ప్రెజెంట్ అవుతుంది. మీ బాడీ ఇచ్చే సిగ్నల్స్ని మీరు ఎర్లీగా క్యాచ్ చేయగలిగితే ప్రివెన్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఆల్వేస్ రిమెంబర్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్.